ప్రభువునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినములలో సత్యమైన వాక్యమును వక్రీకరించేవారు అనేకులు బయలుదేరి ఉన్నారు. బైబిల్లో అనగా మనకి సర్వసత్యమైన క్రొత్త నిబంధనలో రాయబడిన సంగతులను వాటి భావాలు అవి కాదు అని, మొదటి నుంచి ఉన్న భావాలను అవి కాదని తప్పుగా వక్రీకరించేవారు ఎక్కువగా బయలుదేరి ఉన్నారు. వారు ఎలా వక్రీకరిస్తారో కొన్ని విషయాలు మనం చూస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరూపము చూడలేదు, ఆయన స్వరము వినలేదు అనే మాట వ్రాయబడి ఉంది. మీరు ఏ కాలమందైనా ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఈ యొక్క మాటను వక్రీకరిస్తూ, మీరు ఏ కాలమందు ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదంటే అది అందరికి సంబంధించింది కాదు, కేవలము యేసు ప్రభు ఎదుట ఉన్న ఆనాటి సమాజంతో యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలు అని వక్రీకరిస్తున్నారు. మీరు ఏ కాలం మందైనా ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు అన్నది మీరు అనగానే ఇది మొట్టమొదటి మనుషుడైన ఆదాము మొదలుకొని అప్పటి వరకు ఉన్నవారు గురించి చెబుతున్న మాట. మీరు అనేది అందరికీ సంబంధించింది. అంటే అప్పుడు యేసు ప్రభు ఎదుట ఉన్న వారికి మాత్రమే కాకుండా అంతకు ముందున్న వారు అందరికీ సంబంధించిందని చెప్పడానికి మరొక వచనాన్ని నేను మీకు తెలియజేస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయములో, మత్తయి సువార్త 23వ అధ్యాయములో 35వ వచనములో, మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనంలో, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తమంతయు మీదికి వచ్చును. ఇక్కడ పాత నిబంధనలో హేబేలు మొదలుకొని మరి బరకీయ కుమారుడని జకర్యా రక్తం, ఇది యోవాషు కుమారుడైన రాజు అతని కాలంలో ఈ జకర్యా, యోవాషు కాలంలో జరిగిన యెహోయాదా కుమారుడైన జకర్యాను మరి దేవాలయం బలిపెట్టక మధ్య చంపడం జరిగింది. ఈ సంఘటన ప్రభువారు గుర్తు చేస్తూ తన ఎదుట ఉన్న వారితో మాట్లాడుతూ మీరు చంపినా అంటున్నాడు. మీరు చంపిన బరకీ కుమారుడగు జకర్యా రక్తం వరకు నీతిమంతుల రక్తం అంతా మీ మీదకి వచ్చును, హేబేలు మొదలుకొని అంటున్నాడు. కనుక తన ఎదుట ఉన్న వారు అందరితో చెబుతున్న మాటల్లో మీరు అనగానే అంతకుముందు ఉన్నటువంటి ప్రజలు కూడా వస్తారు అనేది మనకు అర్థమవుతుంది. మీరు అనగానే అంతకుముందున్న ప్రజలకు కూడా వర్తిస్తుంది. ఇలాంటి సంఘటనలు బైబిల్లో ఉన్నాయి. కనుక ఇప్పుడు మనకి యోహాను సువార్త 5:37లో మీరు ఏ కాలం మందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు అన్న మాట అంతకుముందు ఆదాము మొదలుకొని అప్పటి వరకు ఉన్న వారందరికీ వర్తిస్తుంది. దీన్ని బలపరిచే మా విషయాలు మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఇక్కడ ఎవడును ఎప్పుడైనను, ఎవడు అంటున్నాడు, ఇక ఎవడు ఎప్పుడైనాను. కనుక యోహాను సువార్త 5:37లో చెప్పబడిన మీరు అనేది అందరికీ, ఆదాము దగ్గర నుంచి మరి అప్పటి వరకు యేసుక్రీస్తు వారి ఎదుట ఉన్న వారు అందరి వరకు చెందే మాట అనమాట మీరు అంటే. కనుక ఎవడైనా ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు అని రాయబడిన తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు వారే వచ్చి తండ్రి ఎలా ఉంటాడు అని తెలియజేయటం జరిగింది. కనుక అంతకుముందు ఎవరు చూడలేదు అని రాయబడింది. అలాగే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో కూడా రాయబడింది మాట చూస్తే, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా, ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు, ఏ మానవుడును దేవుని ఎప్పుడును
చూచి ఉండలేదు అని రాయబడింది. కాబట్టి మీరు అంటే ఇక్కడ మీరు అంటే వాళ్ళు ఏమి అనుకుంటున్నారు, కేవలము యేసుక్రీస్తు ఎదుట ఉన్నవారు మాత్రమే అనుకుంటున్నారు. కానీ అది అందరికి సంబంధించింది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. కనుక వక్రీకరించేవారు ఏం చెప్తున్నారు, మీరు అంటే యేసుప్రభు వాళ్ళు ఎదుట ఉన్నవాళ్ళు మాత్రమే చూడలేదు, పాత నిబంధనలో చాలామంది చూశారు అని. పాత నిబంధనలో దోతలు అబ్రహాం దగ్గరకు వచ్చారు, లోతు దగ్గరకు వచ్చారు, సంసోను తల్లిదండ్రులైన జకర్యా మానోహల దగ్గరకు వచ్చారు, మానోహాను అతని భార్య దగ్గరకు వచ్చారు. ఇలాగ న్యాయాధిపతిలో 2వ అధ్యాయంలో ఒక దేవదూత, ఇట్లాగ దేవదూతలు అన్న దగ్గర యేసుక్రీస్తు అని పెట్టి తప్పుగా వ్యాఖ్యానం చేస్తున్నారు. మీరే కాలం మందు చూడలేదు అంటే యేసుక్రీస్తు వారి కాలంలో వారు మాత్రమే, కానీ అంతకుముందు చూశారని తప్పుగా వ్యాఖ్యానం చేస్తున్నారు. కానీ అది తప్పు. ఏ కాలమందు అనగా అన్నీ అంటే ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వారి వరకు ఉన్న ప్రజలందరితో చెబుతున్న మాట ఇది. కాబట్టి ఎవరునూ దేవుని చూడలేదు అనేది వాస్తవము. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో కూడా రాయబడింది. 1 తిమోతి 6వ అధ్యాయము 16వ వచనంలో, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవరిని ఆయన చూడలేదు, ఎవరిని చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం కలిగి ఉండునుగాక అని రాయబడింది. కాబట్టి ఇలా వక్రీకరించేవారు ఎక్కువైపోయారు. కాబట్టి బైబిల్ని జాగ్రత్తగా చదివి, బైబిల్లో రాయబడిన సంగతులను మరి జాగ్రత్తగా చదివి అక్కడ ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటే మనకు బైబిల్ తేలిగ్గా అర్థమవుతుంది. ఇలాంటి సంగతులు చాలా ఉన్నాయి. వాటన్నిటిని మనం మరి బైబిల్ చదివినప్పుడు వారి యొక్క వక్రీకరణ మనకి క్లియర్గా అర్థమవుతుంది. పైపైన చదివే వారికి అర్థం కాదు. హీబ్రూ భాష, గ్రీకు భాషల వ్యాఖ్యానాలు చెప్పేవాళ్ళకి కొత్త నిబంధన అసలు పూర్తిగా అర్థం కాదు. వాడిని వక్రీకరించి తప్పుగా చెబుతారు. కాబట్టి మీరు అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని మీరు వాక్యంతో రక్షించుకోవాలని మీకు తెలియజేస్తున్నాం. తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడే క్రీస్తు విరోధి. వీళ్ళు ఏం చేస్తారంటే బైబిల్లో రాయబడినటువంటి తండ్రి కుమారుడు అనేవి అవి ఒక గుర్తు కోసం చెప్పబడినవి, కానీ ఆ తండ్రి అంటే తండ్రి కాదు, కుమారుడు అంటే కుమారుడు కాదని బైబిల్ని తప్పుగా వ్యాఖ్యానం చేస్తున్నారు. ఇవన్నీ తప్పులు. బైబిల్ రాయబడుతుంది తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడే క్రీస్తు విరోధి అని. కాబట్టి ఈ క్రీస్తు విరోధులు ఇప్పుడు ఎక్కువైపోయారు. ఈ క్రీస్తు విరోధులు తండ్రిని కుమారుని ఒప్పుకోకపోగా తండ్రి ఉన్నాడని కుమారుడు ఉన్నాడని మళ్ళీ విడివిడిగా చెబుతూ ఉంటారు. విడివిడిగా చెబుతూ ముగ్గురుగా ఉన్నారు అని అంటూ ఉంటారు. తండ్రి కుమారుడు పరిచయం ముగ్గురుగా ఉన్నామని చెబుతారు. కానీ తండ్రిని మాత్రము బయలుపరచడానికి ఒప్పుకోరు. కేవలం యేసుక్రీస్తునే మరి దేవునిగా చూపించటం అనేది చూపిస్తారు, కానీ తండ్రిని గొప్పగా చేయటం అనేది చూపించలేరు. యేసుక్రీస్తు వారైతే తండ్రిని గొప్పగా చూపించాడు, తండ్రిని లోకానికి పరిచయం చేశాడు, తండ్రికి తాను విధేయుడినని చూపించాడు. ఇవన్నీ మనకు కనపడుతున్నాయి. ఎక్కడైనా కొత్త నిబంధనలో కానీ మనకి చూసినప్పుడు ఎక్కడైనా యేసుక్రీస్తు వారు తండ్రికి లోబడి ఉన్నాడని ఉంది, కానీ తండ్రి యేసుక్రీస్తుకు లోబడి ఉన్నాడని ఎక్కడ కూడా రాయబడలేదు. కనుక తండ్రి అనేది బైబిల్లో రాయబడిన గొప్పవాడుగా మనకు చూపిస్తున్నాడు. ఆయన నుండి కుమారుడు, పరిశుద్ధాత్మ, ఈ లోకం మొత్తం వచ్చాయనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి బైబిల్లో రాయబడిన సంగతులు అర్థం కాని వీరు మరి బైబిల్ని తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. ఇంకా యేసుక్రీస్తు దేవునితో సమానుడే, కానీ తండ్రి కంటే గొప్పవాడు కాదు అని బైబిల్ తెలియజేస్తుంది. తండ్రి గొప్పవాడని యేసుప్రభు వారే చెబుతున్నారు. కనుక యేసుక్రీస్తు దేవుని కుమారుడని అనబడటం కాదు, అది కేవలము అనబడటం కాదు, కానీ దేవుని కుమారుడని నిరూపించబడ్డాడు. మన కొత్త నిబంధనలో యేసుక్రీస్తు దేవుని కుమారుడని సుమారు 100కు పైగా మరి వచనాల్లో రాయబడి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడని మనం నమ్మాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి రాయబడింది. అలాగే మరొక మాట ఏంటంటే హెబ్రీ పత్రికలో రాయబడిన 1వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. అంటే తండ్రి యేసుక్రీస్తుని గూర్చి దేవా అన్నాడు అనే ఒక వచనాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే
8వ వచనంలో తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచునని, నీ రాజధాని న్యాయార్థమైన దండం, నువ్వు నీతిని ప్రేమించితే దుర్నీతిని దేశించితే అందుచేత అని చెప్పేసి ఈ మాట దేవా అన్నాడు. యేసుక్రీస్తు వారు తండ్రిని దేవా అన్న పదాలు మనకు తెలుసు బైబిల్లో. అవి చూపిస్తూ వీళ్ళు యేసు ప్రభు తండ్రి కంటే, అంటే తండ్రి అంత గొప్పవాడు అని చెప్పటానికి వాళ్ళు యేసుక్రీస్తు వారిని కూడా తండ్రి దేవుడు అన్నాడు అని ఈ వచనం చూపిస్తారు, దేవాని సింహాసనం నిరంతరం నిల్చున్నదని. కానీ కింద వచనం చూస్తే ఇక్కడ దేవా నీ సింహాసనం నిరంతరం నిల్చున్నది, నీ రాజధాని న్యాయార్థమైనది, నువ్వు నీతిని ప్రేమించితి దుర్నీతిని ద్వేషించితి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను ఇచ్చించినట్లుగా అనంతైలంతో అభిషేకించినని ఇక్కడ రాయబడింది. ఇక్కడ ఈ మాటలు చెబుతుంది ఎవరంటే పరిశుద్ధాత్మ ద్వారా కోరహు కుమారులు చెబుతున్న మాట ఇది. పాత నిబంధన మనం చూస్తే కీర్తనల గ్రంథంలో రాయబడిన మాట ఇది. కీర్తన గ్రంథంలో కీర్తనలు 45 కీర్తన 45వ అధ్యాయంలో ఇక్కడ రాయబడుతుంది అనమాట, కోరహు కుమారుల కీర్తన. ఈ కోరహు కుమార్తె 45వ అధ్యాయంలో 6వ వచనంలో, దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచును, నీ రాజధానం న్యాయార్థమైన దండము, నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను దేశించున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనందైనంత అభిషేకించి ఉన్నాడని కోరహు కుమారులు పరిశుద్ధాత్మతో యేసుక్రీస్తుని గురించి చెబుతున్నారు. యేసుక్రీస్తుని దేవా అంటున్నారు ఇక్కడ కోరహు కుమార్తెలు పరిశుద్ధాత్మతో వాళ్ళు యేసుక్రీస్తు అనే దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచును, నీ రాజధాని న్యాయార్థమైన దండం, నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చించినట్లుగా నేను ఆనందైనంత అభిషేకం, దేవుడు నీ దేవుడే అని ఇక్కడ కోరహు కుమార్తెలు అంటున్నారు. యేసుక్రీస్తు వారి గురించి దేవా అంటూ, దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు నీ దేవుడే నిన్ను హెచ్చించాడు, ఆనందైనంతో అభిషేకించాడు, చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను చేశాడని, నీకు సింహాసనం ఇచ్చాడు, నీ రాజధాని న్యాయార్థమైన దండం అని దేవా అని యేసుక్రీస్తు వారిని వీరు చెబుతున్న మాటని హెబ్రీ పత్రికలో కుమారుని గూర్చి ఎలా రాయబడిందని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చదివాం 8వ వచనంలో. కుమారుని గూర్చి అయితే అంటే దేవదూతల కంటే ఆయన గొప్పవాడు అని చెప్పడానికి కుమారుని గూర్చి అయితే దేవదూతలనే వాయువులుగా సేవకులుగా చూపిస్తున్నాడు. కుమారుని గూర్చి అయితే ఎలా చెప్పారు, దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచును అంటే నీకు సింహాసనం ఇచ్చాడు తండ్రి అని యేసుక్రీస్తు వారిని గురించి చెబుతున్న మాట, కోరహు కుమారులు పరిశుద్ధాత్మతో పలుకుతున్న మాట దేవా అని. దీనిని చాలామంది ఏం చెబుతున్నారు, తండ్రి అయిన యేసుక్రీస్తు వారు తండ్రిని దేవా అన్నాడు, తండ్రి అయిన దేవుడు కూడా యేసుక్రీస్తుని దేవా అన్నాడు ఈ వచనం చూపిస్తున్నాడు. ఇది తప్పు. మరొకటి, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. దావీదు గారు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుతో అంటున్నాడు, నువ్వు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని. అంతేగాని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ప్రభువా అని అనలేదు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ప్రభువా అనలేదు. నా కుమారుడవు నీవు అని అంటాడనమాట. నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని తండ్రి అయిన దేవుడు ప్రభు అని ఆయన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువుతో చెబుతున్నాడు. తండ్రి అయిన దేవుడైన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువుతో చెబుతున్న మాటని దావీదు గారు అంటూ ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అని చెబుతున్నాడు. అంతేగాని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని దేవా అని కానీ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ప్రభువా అని కానీ ఎక్కడ మనకి అన్నాడు. ఎందుకంటే ఆయన తండ్రి కదా గొప్పవాడు. ఆయనను తండ్రి యేసుక్రీస్తు వారు ప్రభువా తండ్రి దేవా అని అంటం అనేది మనం కొత్త నిబంధనలో చూడగలం. ఇది కరెక్ట్. కాబట్టి ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ మరి మనకి సత్యమైన వాక్యమును మంచి మనసుతో యోగ్యమైన మనసుతో తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడే క్రీస్తు విరోధి అన్న వచనాన్ని ఆధారం చేసుకొని చదివితేనే అర్థం అవుతాయి. మిగతా ఏ ఆలోచనతో చదివినది తప్పుడు భావం. ఈరోజు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మని మరి బైబిల్లో రాయబడినట్టుగా తండ్రిని గొప్పవాడుగా కుమారుడుగా పరిశుద్ధాత్మని మూడో వ్యక్తిగా ఒప్పుకోకుండా ముగ్గురు సమానం అనేవాళ్ళు చెబుతున్న మాటలు మనం వింటున్నప్పుడు ఎలా అర్థం అవుతుందంటే యేసునామం వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది ఒకటిలాగే ఉంది, ఒకటే. మళ్ళీ కొంతమంది త్రియేక దేవుడు అంటున్నారు. త్రియేక దేవుడు అని చెప్పేది వీళ్ళు చెప్పేది ఒకటిలాగే ఉంది. అంటే త్రియేక దేవుడు అంటే ఏంది, వాళ్ళు
ముగ్గురు ఒక ఆయనే అని చెబుతారు. యేసునామం వాళ్ళు ముగ్గురు ఒక ఆయనే మూడు పాత్రలుగా వేసుకొని వచ్చాడు ఒక ఆయనే అని చెప్పేసి చెబుతారు. కాబట్టి ఈరోజు చాలామంది ముగ్గురు అని చెబుతూ మళ్ళీ ఇక్కడ తండ్రి గొప్పవాడు కాదని చెప్పేసి అంటున్న వాళ్ళందరూ, తండ్రిని కుమారుని ఒప్పుకొని వీళ్ళందరూ కూడా యేసునామం వాళ్ళు చెప్పేది చెబుతున్నారు. త్రియేక దేవుడు అని చెప్పేవాళ్ళదే చెబుతున్నారు. అంతేగాని వీళ్ళు చెప్పేది ఏమీ బైబిల్కి అనుకూలంగా ఏమీ లేదు. త్రియేక దేవుడు అనేది తప్పు, మరి యేసునామం అనేది కూడా బైబిల్ని బట్టి తప్పు. కాబట్టి ఆలోచించి సత్యాన్ని గ్రహించాలని మీకు తెలియజేస్తూ, ఎందుకంటే తండ్రి అయిన దేవుడు మరి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, అద్వితీయ సతిదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము అన్నాడు. కాబట్టి తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడే క్రీస్తు విరోధని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుని ఒప్పుకోవాలి. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి రక్షకుడిగా పంపి ఉండటం మనం చూచాం అని అపోస్తులు సాక్ష్యం చెప్పారు. ఆ యేసుక్రీస్తు వారు మన కోసం సిలువలో మరణించాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. కనుక ఆయన యేసుక్రీస్తు దేవుని కుమారుడు నమ్మి ఆయన నామందు జీవం పొంది నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక.